ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. వాచ్మెన్ అనుకున్నాను. వాడు ఈ టైంలో కూడా వస్తుంటాడా? ఈ ఫ్లాట్స్ మొత్తంలో నాకు మగతోడు అతనే. డోంట్ వరీ, నేను వచ్చేసాగా. ఇంక మొదలెడదామా? ఏంటది? ఏరోబిక్స్. దానికి తలుపులు వేయడం ఎందుకు? వాచ్మెన్ వస్తాడేమో అని. యు నాటీ. యు బ్యూటీ. జస్ట్ ఏ మినిట్. ఎందుకు? కొట్టుడు ఆపి ఇక ఆట మొదలెడదామా? ఓకే, నేను రెడీ. నువ్వు రెడీయా? యా. ఓకే. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 1 2 3 4 1 2 3 అబ్బో, 1. ఇది మన అల్ల. వాట్ హ్యాపెండ్ మిస్టర్ సింగారం? ఎందుకు మ్యూజిక్ ఆఫ్ చేశారు? ఆ స్పీడ్ ఎక్కువైతేను. అలా చేస్తేనే థ్రిల్. నాకు మాత్రం భయం. నేనున్నానుగా. వెరీ సింపుల్ సింగారం. యా. జస్ట్ లైక్ దిస్. 1 2 3 4 and 1 2 3 4. Okay, let's do it. I will do. 1. No, not like this. Okay, I'll show you. 1 2 3 4. Now I'm showing you fourth exercise, okay? Let's do it. 1 2 3 4 1 2 3 4. Mr. Singara, what happened? వాళ్ళిటే వస్తున్నారు రోయ్. వాళ్ళెందుకురా ఇలా చూస్తున్నారు? చూసేద్దామా, అద్దెతే అరెస్ట్ చేద్దామా అనేమో. ఈ ప్లాన్ వర్కౌట్ కాదని నేను ముందే అనుకున్నాను. మరి ఎందుకు చెప్పలేదు? లంచం తీసుకున్నా బిడ్డ? అవును ఫాదర్, 10,000 తీసుకున్నాను. ఆహా, ఆ ప్రభువు నీ తప్పులు మన్నించును. మత్తయి వార్త 12వ అధ్యాయము 6వ పే 3వ లైన్. మన వాడు ఓరాటను మొదలెట్టారు. యాతనిస్తే మన మీద యాతన తప్పదు. బిడ్డలారా, మీ పాపములు కడుగబడినవి. చాక్లెట్లు కొని పొమ్ము. అలాగే ఫాదర్. పోయిరమ్ము. పరిశుద్ధ పరిశుద్ధ. ఒరే అబ్బాయిలు,
ఇవాళ తాగినంత తాగండిరా, తినాలంత తినండిరా. మీ అందరికి ఈరోజు ఫుడ్ ఫెస్టివల్. మధుమతి వెట్స్ శ్రీనివాస్. అవునరా, ఇంతకు అమ్మాయి ఓకే అనేసిందా? ఓకే అనేసినట్టే. ఏంట్రా? నేను చెప్పాల్సింది చెప్పేశాను రా. తన ఆలోచన చెప్తానంది, సగం అయిపోయినట్టే కదా. సీను బాబు, ఇప్పుడు ఆ పట్నాయకు వచ్చి ఖర్చు అంతా ఏంటంటే ఏం చెప్తావు? ఈ టైంలో రాకేష్ యాదవ్ గురించి ఎందుకు రామ్కి? అసలు ఈ మంచి అంతా నీ మూలానే జరిగింది. ఏమైంది రామ్కి? అయ్యో ఏడదు రామ్కి. పొద్దున పావు బాజీ చేస్తుంటే అట్లగాడి ఇరిగిపోయిందిరా. అట్లగాడి ఇరిగిపోయిందని పట్నాయకాడికి చెప్పాను, చేత్తో కలిపేమన్నాడు. అవునరా, వాడు టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా. ఇవాళ మన రామ్కి జరిగింది, రేపు మనకి జరుగుద్ది. ఏం చేయాలి? ఎదురు తిరగాలి. ఇప్పుడు ఆడు వస్తాడంటావా? ఆడు టైం బ్యాడ్ అయితే వస్తాడు. ఇదిగో ఏమయ్యా, రారా ఇటు రారా. ఎతవల్లారా, నా డబ్బుడు తాగెత్తున్నారా? మిమ్మల్ని దీరుబా అమ్మాయిలు చేస్తారంటే బీరుబా అమ్మాయిలు అవుతారా? నా కలెక్షన్ ఎదురా. మీ కలెక్షన్ కి ఈ ఖర్చుకి ఎటువంటి సంబంధం లేదు. ఓ ముఖ్యమైన పని మీద కూర్చోనో సరదా 2 బీర్లు అయితే రండి. ఏంటి ఇంపార్టెంట్ పని అన్నారా? మేము ఒక కొట్టాలి, దానికి మీ సలహా కావాలండి. ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? వాడు మమ్మల్ని టార్చర్ చేశాడండి. ఇంకా చేస్తానే ఉన్నాడు సార్. అంటే మీకు వాడి మీద చాలా కక్ష ఉందన్నమాట. ఈ ఎమోషన్ లో వెళ్ళి నలుగురు 4 పీకితే అది అక్కడితో అయిపోద్ది. అది కాదు పద్ధతి. కొట్టడంలో ఆర్ట్ ఉండాలి, శాడిజం ఉండాలి, రిధం ఉండాలి, దరి ఉండాలి. అప్పుడు వాడు సచ్చేదాకా అది మర్చిపోడు. ఏమంటారా? అందుకే కదా మిమ్మల్ని అడుగుతుంది. చాలా క్లియర్ గా చెప్పండి. ముందు కొట్టాల్సిన వాడిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకున్నామండి. స్పాట్ పెడితే బెసకూడదు. అదే 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 అదే. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏ మనిషి అయినా కొట్టడానికి వెళ్తే వాడు పారిపోవడానికి ట్రై చేస్తాడు. అన్ని దారులు మూసేయాలి. అంటే ఏంటి? రౌండ్ అప్ చేసేయాలి. స్పీడ్ గా ఉన్నారే. చెప్తాను, ముందు పిడికిలి బిగించాలి. మొదట దెబ్బలోనే విజయం ఉంటది కాబట్టి సాచి ముక్కు మీద గుద్దితే 2 కళ్ళు బయర్లు గమ్మాలి. నన్ను కుట్టబెట్టయా? ఏంటి అర్థం లేకుండా? ఆయన ఏం చెప్పారు? దానికి ఒక రిథం ఉండాలి, దరు ఉండాలి, మ్యూజిక్ ఉండాలని చెప్పారు కదా. అంటే ఇప్పుడు దుబాయ్ కోసమని ముంబైలో మోసపోయిన యువకుడా, మా కష్టఫలం నష్టఫలం వృధా కానివ్వం. ఓహో ఒరే వీరుపట్న, తెలుగు వాళ్ళం కదా నీ మోసం చేస్తే పీక కోస్తా. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనపడది ఆ 4వ సింహమేరా ఈ సూరిబాబు. సూరిబాబు సూరిబాబు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాం. ఆడే రమణ. ఎప్పుడు వచ్చామన్నది కాదన్న, ఎలా కొట్టామన్నది ఇంపార్టెంట్. గిరి లుక్కేస్తే మాస్, గిరి కొరికేస్తే మాస్, గిరి పిసికేస్తే మాస్, మమ మాస్. మా బిల్డింగ్ వచ్చావు, మా మందు తాగాం. మడం తిప్పడం మాట తప్పడం వంశంలోనే లేదురా. బుజ్జికి పొడకని రావాలంటే ధర ఉండాలి కదా. సార్ టీ కావాలా సార్? ఒకటి ఇవ్వాయి. టీ తాగుతావంటరా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఏంటి తాగుతావా? టీ తాగినట్టు అదవా. ఏది ఇలాగే టీ తాగుతారా? థ్యాంక్స్ అండి. ఇది టీయా? కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగండి, నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట. మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి. నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి.
ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందేంటి? స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ నేను వెంకిని. చెప్పు వెంకీ. మాట్లాడండి గురుజీ, ఎంతలా ఉంది? మాట ఎలాగుంటా నీకెందుకు రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ. ఆ అమ్మాయి ఉంది కదా, ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య. తనేదో జోడియాక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడియాక్ సైన్ అంటే రాసి బలరా? అదా గురుజీ. ఇంతకే అమ్మాయి ఏ రాసి? స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా పురుషిగా. అలాగా అండి, మరి నాదో? ఎప్పుడు పుట్టావురా? గురుజీ మా చిరనాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియన్ రా. ఏరియలా? వాషింగ్ వాటర్ పేరు చెప్తారేంటి? మరైతే మా ఇద్దరికి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురూజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీకు టచ్ లో ఉంటాను. మీకు ఇన్కమ్ ఫ్రీ కదా గురూజీ? ఏరా నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే. అదేలాగరా? చలమా బుజ్జి గారిది. శ్రావణి గారు మీ జాతకు అద్భుతం అంట. మీరు రుచికానికి ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు. నిజంగానా? నీది మేషం ఏంట్రా? నాది ఏదైతే మీకు ఎందుకు లేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాసి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకండి, మనం పోయి పడుకుందాం పదండి. పదండి, డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్. All are going to sleep. You want to sleep? No, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి. నువ్వు బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా. రామలక్ష్మి ఏమిటి సంగతి? సాయంత్రం మా నాన్న శ్రావణ శుక్రవారం నోము నోచుకుంటున్నాడు. నిన్ను వాయినం తీసుకోవడానికి రమ్మన్నాడు. ఒక్కలేదు అలాగేనమ్మా. అవును, మీ తమ్ముడేడి? వాడు స్నానం చేస్తున్నట్టు. వాడి గురించి అడుగుతున్నావమ్మా? కొంపదీసి వాడి బుట్టలోకి లాగటం లేదు కదా? అబ్బే అదేం లేదు. బాబులో చదువుకుంటున్నారా? అబ్బా ఇంకెన్సీపీ టెస్ట్లు అవుతా, నాకు ప్యాకెట్కి టైం అవుతుంది. ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా. బిడ్డ పుట్టగానే పేరు దెబ్బకొట్టేస్తాను, ఆ తర్వాత హ్యాపీగా పేకాడుకోవచ్చు. సిస్టర్ అతని పరిస్థితి ఎలా ఉందో చూడు. అలాగే సార్. అన్నయ్య గారు నాకేదో భయంగా ఉంది. బీడీలో జాడీలాగా. ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళం మనం ధైర్యంగా ఉండాలి తమ్ముడు గారు. నొప్పులు రావడం లేదా? నొప్పి లేదు, సలుపు లేదు. లేవా? అంతా విడ్డూరంగా ఉందే. మరో 10 నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంటానికి సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా? ఇది ఏదో పూలో చెవులో ఉందే. అమ్మా త్వరగా రారా, కాఫీ చల్లారుతుంది. వస్తున్నానన్నయ్య. బావగారు కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగేనమ్మా. అమ్మా అయ్యో. అయ్యో ఏమైందనే? నొప్పి వస్తుంది, పొత్తిగడప నొప్పి వస్తుంది బాబు. పొత్తిగడప నొప్పి వస్తుందండి. అయ్యో అయ్యో అయ్యో. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎందుకలా నవ్వుతున్నావు? కడుపులో బిడ్డ గిరగిరా రంగుల రత్నాలా తిరిగేస్తున్నట్టున్నాడు. కితకితలు వచ్చేస్తున్నాయి. చేస్తున్నాడా? అక్కడ నొప్పులు స్టార్ట్ అయి ఉంటాయి. ఏమయ్యా వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి? అక్కడ ఊహుయే, ఇక్కడ ఊహుయే. అయితే ఇదేదో ఊహుయే. ఈ పొట్టులేరు పడట్లేదు. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? సమయానికి ఉన్నారు. మా అన్నయ్యకి పొత్తుకడుపులో నొప్పండి, మెరుకులు తిరిగిపోతున్నాడు. పొడుస్తున్నట్టుంది, కత్తులతో నరుకుతున్నట్టుంది. అయ్యో 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 అయ్యో. ఆనందం ఆనందం, ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు, పురుటి నొప్పులు. పురుటి నొప్పులా? కనీసం నేను నెల కూడా తప్పలేదు, వేడికి పురుటి నొప్పులు ఎలా వచ్చాయి? మరదల గారు నెల తప్పలేదు, తమ్ముడు గారికి పురుటి నొప్పులు. అక్కడ ఇక్కడ అంటే ఇదేదో. డాక్టర్ గారు డాక్టర్ గారు, అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది, నాకు నొప్పులు రావడం లేదు. అదేంటి? అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఇడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే
మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను అయ్యో అయ్యో అనే త్వరగా రండి. అక్కడ బిడ్డ పుట్టేస్తుంది. అయ్యో 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 అక్కడ గట్టిగా పట్టుకోండి. పురుడొచ్చేసింది. మగబిడ్డ. ఎరా కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పిల్లలుండగా నా పిల్లమే దొరికిందంట. నేను ఆగండి భరత్ గారు. ఈ తొక్క మీద చేయి చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. అయ్యో చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పా. ఏమండి అలా కాల్ చేసుకోకండి, అసలే పాలించకండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర అడవద్దు. ఎన్నెల నుంచి సాగుతుంది ఈ రంకు? చెప్పు. ఏమండి అలా తన్నకండి, అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి. మీరు ప్యాకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు నిండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతే అంతేనండి. ఆ బలహీన చడల్లో సరళ నన్ను లొంగ తీసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంకు పురాణం. నిన్ను ఏమండి ఏమండి నేను పాపిష్టవాడండి, మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో ఏమండి నా మాట విని తాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా. కాలు జారిన కలిసే వెధవా. నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, కొట్టండి, చంపండి. మీ చేతుల్లో పుణ్యపురుషుడుగా ఆనందంగా కనిపిస్తాను, కానీ మీరు మాత్రం తాకండి. అయ్యో ఏమండి 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 సన్నాసి వాని పోనీ ఒక పట్టుకో, తాడు తెస్తాను, కట్టేతలు పడేస్తాం. ఇదేమిటి ఇలా పడిపోయావేమిటి? అసలు ఏం జరిగింది? చెంబరిక బసలు, కరబూజ, బరకాసి, శివకాశి, ఢమకూసి, నీ అమ్మ కడుపు మాడిపోను, నీ భాష మారిపోయింది ఏమిట్రా? మతికాని చెలించిందా? అసలు వాడు ఏం చేశాడు నిన్ను? నీమే చేసినాడా? అమ్మా అమ్మా, పట్టపగ ఇంట్లో త్వరపడి ఇంత అఘాత్యం చేస్తాడా? వాడిని క్షమించడానికి వీల్లేదు. పాండుగాడికి ఫోన్ చేస్తాను. హలో, నేను. నువ్వా? ఏ నువ్వు వెంటనే మా ఊరు రావాలి. మీ ఊరు రావాలా? ఎందుకు? రావాలంటే అర్జెంటు. నువ్వు పుషప్ చేస్తాను, వెనక నుంచి చూసేవాళ్ళకి అది ఒక రకంగా ఉంది. రేయ్ బావరా, ఎక్కడా? అదిగో అచ్చుడు. ఎస్పీ వాళ్ళు కారుతో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేస్తా. కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలడ్డారు. నీ బొచ్చుల కొడు ఈ గిన్నెలో తగలే. ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి తొందరగా వెయ్యవయ్యా. రివర్స్ ముస్టెంట్ గురువా, ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా. ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాఠాలు ఉన్నాయి. పద వెళ్దాం.